జై సద్గురునాథ మహారాజ్కి జై. ఈరోజు ఈ కార్యక్రమం ఆరాధన కార్యక్రమంలో జగదాంబ గారి ఆరాధన కార్యక్రమం అంటే ఇంతసేపు మనం మాట్లాడుకున్నది అమ్మగారు ఎలా వచ్చారు, ఎలా పోయారు, పోయేటప్పుడు ఏ విధంగా పోయారు అనే దాన్ని ముఖ్యంగా మనం అందరూ ముచ్చటించుకున్న విషయం. అంటే అమ్మగారు మూలంలోకి ఎక్కడి నుంచి వచ్చాము, మళ్ళీ మనం ఎలా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు అంటే పోయేటప్పుడు కూడా ఆ మూలాన్నే గుర్తు చేసుకుంటూ మనకు ఒక ఏంటి ఇప్పుడు ఏదైనా ఒకరు సాధిస్తే వాళ్ళ గురించి మనం కూడా ఒకటి అరే ఎంత మంచిగా సాధించారు మనం కూడా అలా సాధించుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి అమ్మను మనం ఒక ఇదిగా తీసుకొని అంటే ఒక కారణంగా అమ్మ కూడా ఒక కారణ జన్మరాలుగా తీసుకొని మనం కూడా ఆ విధంగా పోయి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమంలో నన్ను ఇక్కడికి పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు కూడా ఒక అంటే మంచి కార్యక్రమంలో 4 గంటలు నేను కూడా కాలం గడిపినందుకు నాకు కూడా కొంచెం ఇదిగా ఉన్నందుకు కృతజ్ఞతలు. మరియు మొదలు నాకు ఈ కార్యక్రమానికి గురువుగారు అంటే ప్రేరణ మొత్తం ఏదైనా అంటే నా పేరు ఇక్కడ పిలిచిన వాళ్ళు తెలియదు, కానీ నెంబర్ ఇచ్చి పిలవడం రమ్మనడం నాకు ఒక ఇదిగా స్ఫూర్తినిచ్చింది. అంటే తెలియని వాళ్ళ కూడా పిలిచి మనం అందరం ఆత్మీయులమని అనిపించుకోవడం, ఒకరికొకరు అంటే బాధల్లో కానీ మంచి విషయాలు కూడా పంచుకోవడం అనేది మన గురుభక్తులకు ఉండే ఒక ఇది. ఆ విధంగా నేను కూడా ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం అనకుండా మంచి కార్యక్రమంగా భావించి ఇక్కడికి వచ్చాము. అయితే వచ్చినందుకు ఏదో ఒకటి నలుగురికి మంచి మనమన్నా విని మంచి చేసుకోవాలి, లేకపోతే మన ద్వారా నలుగురికి మంచి అన్న జరగాలి, ఏదో ఒకటి జరగాలి. అంటే ఒక 5-6 గంటలు పొద్దు నుంచి ఇక్కడ దాకా ఉన్నందుకు కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు ఉండాలి. ఉట్టిగా వస్తుమి పోతిమి ఏదో నామకే వస్తే వచ్చినాము, ఇంత తిన్నాము, 2 గంటలు సేద తీరినాము అంటే తిన్నందుకు ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ పోయినాం అనకుండా కొంత వచ్చిన దానికి ఫలపూర్తి చేసుకొని వెళ్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో అందరు కూడా 1-2 నిమిషాలు నేను చెప్పినట్లు చేసి స్ట్రైట్గా కూర్చొని మీ తల మీద మీరు దృష్టి పెట్టేసి కళ్ళు మూసుకొని మీ తల మీద సహస్రారం మీద మీరు దృష్టి పెట్టుకొని చెయ్యి అవసరం లేదు, దృష్టి పెట్టుకొని మీకు ఉన్న బాధలు కానీ మీరు మంత్రం తీసుకున్నందుకు మీ సాధన ఎలా నడుస్తుండాలో ఇప్పుడు నడవట్లేనందుకు మళ్ళీ గురువుగారిని ఒకసారి వేడుకోవడం. అంటే నా సాధన మంచిగా నడిచి నేను కూడా ఆ జగదాంబ గారిలాగా అంత్యకాలంలో ఆ భగవన్నామంతో ఉండి ముక్తిని పొందడానికి మార్గం. కళ్ళు మూసుకోవాలని చెప్పాను, మీరు కళ్ళు మూసుకొనే వినండి, నేను చెప్తూ ఉంటాను. అందరు కళ్ళు మూసుకోండి. మీకు ఏ బాధ ఉన్నా, ఏ విషయంలో మీకు మంచి జరగాలని కోరుకున్నా, అంటే జీవితంలో మీకు ఇది అది అని లేదు, ప్రాపంచిక విషయాలు కూడా మంచిగా ఉంటేనే భగవద్ విషయం కూడా మంచిగా ఉంటుంది. ప్రాపంచిక విషయాల్లో మనం అడ్డగోలుగా ఉన్నప్పుడు మన శరీరం కూడా సహకరించదు, మంచి మార్గానికి పోనివ్వదు, ఎన్నెన్నో విషయాల్లో మనది కూరుకుపోయి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు కూడా పరిష్కారము ఉండాల్సిందే. కాబట్టి కళ్ళు మూసుకొని సహస్రారం మీద దృష్టి పెట్టుకొని మీకున్న బాధలను ఆ గురువుగారికి చెప్పుకోండి. లేదా మంచి విషయాల గురించి మీరు ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, గురుబోధ తీసుకున్న తర్వాత మన గమ్యం పోతుందా పోతలేదా ఆ గురువును సహకరించమని వేడుకోండి. బాధలను చెప్పుకునైనా చేసుకోండి, లేదా ఆ గురువు మంచి మార్గానికి మమ్మల్ని ప్రయాణించడానికి తోడ్పడమనైనా కోరుకోండి. మీరు ఏది కోరుకున్నా నష్టం లేదు, అన్నీ మంచిగే. కాబట్టి 1-2 నిమిషాలు మీ సహస్రారంలో దృష్టి పెట్టుకొని మీ ధ్యానంలో మీరు కూర్చోండి. మనం మూసుకున్నాం. మెల్లిగా కళ్ళు తెరిచి మీ గురుదేవులకు నమస్కారం చేస్తాం. ఇక ఇప్పుడు ముఖ్యంగా మనం ఇంతసేపు చెప్పుకున్నది ఏంటి అంటే వచ్చాము మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏంటి అనేదానికి. కానీ మన బోధలో చెప్పుకుంటున్నది వచ్చాము వెళ్ళామని కాదు.
అసలు వస్తే కదా పోవడానికి. అంటే మనం గురుబోధ అంతా కూడా మనం పుట్టినామని చెప్పట్లేదు, అసలు నువ్వు పుట్టనే లేదు, శరీరం వచ్చి తోచబడింది, మళ్ళీ ఇది పోతుంది అని. అంటే మన ఆత్మ, ఆ పరమాత్మ స్వరూపం, చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది మనం పుట్టక ముందు ఉంది, పుట్టాక ఉంది, తర్వాత కూడా ఉంటుంది. పుట్టడం అనేదే లేదు ఇక్కడ, కానీ మన భావన వల్లనే మనం ఇక్కడ పుట్టినామని గ్రహిస్తున్నాం. ఈ భావననే మన ఈ ప్రపంచ విషయాలని చేయిస్తుంది. కాబట్టి ఈ భావనను మనం మార్చుకుంటే, అంటే నేను శరీరం అనే భావనను తీసేసి నేను ఆత్మను, నేను చైతన్య, ఆ పరబ్రహ్మ స్వరూపాలను, ఆ గురుస్వరూపాన్ని అని ఎప్పుడైతే గ్రహిస్తామో ఈ బోధలో, ఇక చేసేదంటూ ఇంకోటి అంటూ లేదు. అంటే అంత్యకాలము, ఈ కాలం, ఆ కాలం అని లేదు. ఎల్లప్పుడూ జీవించి ఉండగానే మీరు ముక్తులు, జీవన్ముక్తులు అని అంటా ఉన్నామే. ఎప్పుడో చనిపోయిన తర్వాత కాదు ముక్తి, ఇక్కడ ఉన్నప్పుడే మనం ముక్తిలో ఉన్నట్లు. అంటే ఎప్పుడు ఈ శరీర భావన లేకుండా ఆత్మభావంలో జీవిస్తున్నప్పుడు. కాబట్టి మనము ఇక్కడ సంసార విషయాలు ఎన్ని చేసినా మన మనసు అంతర్ముఖంగా నిశ్చలంగా ఉంటే మనకు ఎప్పుడూ కూడా చావు పుట్టుకలు అనేది లేదు అని. కాబట్టి మనం గ్రహించవలసిన ఇంపార్టెంట్ విషయము, ఏదో పొందుతాము అనేది లేదు ఇక్కడ, వచ్చాము వెళ్తాము అనేది లేదు. ఆల్రెడీ ఉన్న దగ్గరే ఉన్నాం. ఇది ఎక్కడ పోవట్లే, ఎక్కడ రావట్లే. ఇక్కడ ఈ శరీరంలో ప్రకటితమైంది, ఈ శరీరం తర్వాత కూడా అక్కడే ఉంది. అంతటా ఉన్న ఆత్మస్వరూపానికి ఇంకొక దగ్గరికి పోతుంది, ఇంకో దగ్గర నుంచి వస్తుంది అనేది రెండు లేవు. అప్పుడు ఏమవుతుందంటే మనము పొందడము, పొందబడేది వేరే ఉంటుంది. ఇక్కడ పొందబడేది ద్వైతంలో వస్తుంది. ఎందుకంటే భగవంతుని ఏది కోరుకుంటే అది నాకు ఇస్తాడు. అంటే మంచి కర్మ చేస్తే మంచి వస్తుంది, చెడ్డ కర్మ చేస్తే చెడు వస్తుంది. భగవంతుని ఏం కోరుకుంటాం? మనకు వచ్చే కష్టాలను దాన్ని తొలగించి నాకు మంచిని ఇవ్వు, మంచి బిడ్డలు ఇవ్వు, మంచి డబ్బునివ్వు, మంచి సంసారాన్ని ఇవ్వు అని చెప్పేసి కోరుకుంటాం. అట్లా కోరుకోవడం అనేది, నువ్వు శరీరం అయితే ద్వైతంలో ఉంటే కోరుకోవడం. అసలు నువ్వు శరీరమే కాదు ఆత్మవే అని నిశ్చయం అయిన తర్వాత కోరుకోవడం పోవడం అంటూ రెండు లేవు. ఒకటే ఉన్నది ఒకటే ఆత్మస్వరూపం. నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఆ గురుస్వరూపాన్ని. మన గురుస్వరూపం ఎక్కడుంది? ఇక్కడ తల మీద సహస్రారంలో గురుస్వరూపం. కాబట్టి మన దృష్టి అంతా కూడా ఏ పని చేసుకున్నా, ఏం చేసుకున్నా ఒక సైడ్ దీని మీద పెట్టుకొని సహస్రారం మీద మనం దృష్టి నిలిపి ఉంచగలిగితే మన జన్మ ఇప్పుడే సార్థకమైనట్లు. ముందు ఎప్పుడో నేను చనిపోయేటప్పుడు సార్థకమైనట్లు కాదు. కాబట్టి ప్రతి క్షణము మనం ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఇంకో 40 ఏళ్ళు బతికినాక చనిపోతాం లేదు. కానీ ఏ క్షణమో ఇది మనకు నీటి ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు, ఏ క్షణంలో పోతుందో తెలియదు. కాబట్టి ఈ క్షణమే నేను పోతా అని నీవు స్మరణ చేస్తేనే, ఆ ఆత్మస్వరూపంగా నీవు భావించి ఉంటేనే నీకు మార్గం కరెక్ట్. లేకపోతే ఇక లేదు. అది మనమే చెప్తున్నాం. ఏమంటున్నాం? మాయ అంటున్నాం. మాయ ఎప్పుడు నిన్ను ఏం చేస్తుందో తెలియదు, ఏ క్షణము నిన్ను ఏం మారుస్తుందో తెలియదు. నేను ఎప్పుడో చేసుకుంటా, ఇంకో అప్పుడు చేసుకుంటా, నాకు మంచిగా ఉన్నప్పుడు చేసుకుంటా, చెడ్డగా ఉన్నప్పుడు చేసుకుంటా అని కాదు. ప్రతి క్షణము మరువక ఆ స్థితిలో ఉండగలగడమే మన యొక్క, అంటే ఇక్కడ ఆచరణనే ఇంపార్టెంట్. అంటే సాధన అంటూ ఇంకోటి లేదు. ఎందుకంటే సాధన అనేది పొందబడేది, ఇక్కడ పొందబడేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వే అది అయ్యున్నావు. అది అయిన దానికి ఇంకా వేరేది పొందడం అనేది ఇంకోటి రెండోది లేదు. రెండో వస్తువే లేనప్పుడు నీకు పొందడం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అఖండం నీ స్వరూపమే ఉన్నప్పుడు ఇంకో మార్గం అక్కడిక్కడ ప్రయాణము, ఇంకోటి పొందడము అనేది లేదు. ఎలా అంటే దానికి నిన్నమనే 2-3 సూక్తులు విన్నాను, అవి మాట్లాడుకుందాం. ఈ శరీరము విస్తరి లాంటిదట. ఇప్పుడు మనం భోజనం చేసామే ఇస్తరే, అంటే అది ఆకు పట్టుకొని దాంట్లో ఎటువంటి భోజనం వేసుకొని తింటే మంచిది, ఎటువంటి భోజనం పెట్టుకుంటే చెడ్డది అనేది మనకు మనం గ్రహించుకొని పంచభక్షాలు పెట్టుకొని తినొచ్చు, లేదంటే దుర్గంధపూరితమైన భోజనము తినొచ్చు. ఏ దాని ఫలితం దానికి ఉంటుంది. కానీ ఈ శరీరం విస్తరి అని ఎందుకు చెప్పాడంటే, విస్తరిని ఏ విధంగా మనం తిన్న తర్వాత ఇమ్మీడియట్గా తీసేసి చెత్తలో వేసాము, ఇది కూడా ఈ వచ్చిన పని అయిపోయినంత వరకు దీన్ని మంచిగా వాడుకుని
విస్తరిగా విడిచిపెట్టమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, దీని మీద బంధనాలు పెట్టుకొని ఇది నేను, నా పిల్లలు, నా సంసారం ఇవన్నీ పెట్టుకొని దీన్ని బయట వేయనికనే అసలు మనం బాధపడుతున్నాం. ఎప్పుడు ఈ శరీరాన్ని విస్తరిగానే చూడమంటాడు. ఎప్పుడు పడేయాలన్నా అప్పుడు పడేయాల్సి అవసరం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పడేయాల్సిందే. కానీ దీని మీద మమకారం ఇది పెట్టుకుంటే మాత్రం ఎన్నటికీ నీకు ఇది కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇది మాయనే శరీరం. దీని మీదనే మనం దృష్టి పెట్టుకున్నప్పుడు నువ్వు కూడా మాయలో ఉండి నీ స్వస్వరూప జ్ఞానాన్ని కోల్పోతారు అని చెప్పేసి ఇది ఇంకొక చిన్న ఇది చెప్పాడు. భగవంతుడు కొట్టు పెట్టుకొని కూర్చున్నాడు. దాంట్లో ఏదైనా దొరుకుతుంది, నీవేమైనా అడగొచ్చు పోయి. అంటే ఇది అది అని కాదు. ఒక అతన్ని వెళ్ళేసి స్వామి నాకు కొడుకు కావాలని అడిగాడు. మళ్ళీ ఇంకోసేపు ఓకే నీ ఇష్టం అన్నాడు. ఇంకోసేపు ఆలోచన చేసి మళ్ళీ నాకు డబ్బు కావాలని అడిగాడు. తీసుకెళ్ళు. మా అమ్మ గురించి, భార్య గురించి, సకల సంపదల గురించి ఏది అడిగినా తీసుకెళ్ళంటున్నాడు. ఏది అడిగినా తీసుకెళ్ళమన్నాడు. అయిన తర్వాత లాస్ట్కి ఈయనకే యాసకు వచ్చేసి నేను ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండేది ఒకటి అంటాడు. అంటే ఇక అన్నీ ఇస్తున్నాడు కదా, అంటే సంతృప్తిగా ఉండాలంటే అన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ నేను ఇంకోటి అని అడగకుండా ఏది అడిగినా అన్నాడు కాబట్టి సంతృప్తిగా ఉండడానికి ఇవ్వండి. ఓకే మంచి ఇదే అడిగావు, ఓకే ఇస్తాను తీసుకో అని చెప్పేసి ఒక విత్తనం ఇస్తాడు. చిన్న విత్తనం ఇస్తాడు. స్వామి విత్తనం ఏంది, నేను సంతృప్తిగా ఉండడానికి ఎన్నో ఇస్తా అన్నాడు, చిన్న విత్తనం ఇచ్చావు అన్నాడు. ఈ విత్తనమే నీకు రేపు పొద్దున అన్నీ ఇస్తుంది. మొదలు కర్మ విత్తుతేనే కదా ఏదైనా నీకు ఫలితం రావాల్సింది. విత్తకుండా ఫలితం రావాలంటే ఎలా వస్తుంది నీకు? కాబట్టి విత్తనంతోనే మొదలు పెట్టాలి ఎవరైనా కూడా గమ్యం చేరాలంటే. కాబట్టి ఇప్పుడు నీవు ఆ కర్మను విత్తాల్సిందే అని చెప్తాడు. అంటే ఆ విత్తుతే రేపు పొద్దున వృక్షమై ఫలాన్ని ఇచ్చి నిన్ను సంతోషంగా ఉండడానికి ఇది చేస్తుందండి. అంటే మనం ఎలాంటి విత్తనం వేస్తామో అలాంటి కర్మలు మనకు వచ్చి మన జీవితం సస్యశ్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుందండి. కాబట్టి మనము చెయ్యనిది మనకు రాదు. కాబట్టి మనమే ముందు ప్రయత్నించి మనం విత్తనం వేసుకొని మన వృక్షాన్ని మనమే పెంచుకొని మన ఫలాలు మనమే తినేటట్లు మన కర్మలు మనం చేసుకొని మనం ముందుకు సాగాలని ఆ యొక్క చిన్న కథ అంటే రెగ్యులర్గా కొన్ని వింటుంటే చిన్న కథనే మనకి ఎంతో ఇది కల్పిస్తుంది. ఇది సత్యసాయి చెప్పింది ఆయన సూక్తులలో ఉన్నాయి. ఈ రెండు కూడా దాంట్లోనే వస్తున్నాయి. అంటే ఎక్కడా కూడా ఆయన చెప్పిన దాంట్లో ప్రేమతత్వాన్ని పెంచుకోమని నేను ఫస్ట్లో విన్నప్పుడు నాకు అర్థం కాలేదు. 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ప్రేమనే అన్నిటికంటే గొప్పదని. ఎందుకు అంటే అందరి లోపల ఉన్న పరమాత్మ స్వరూపం ఒకటే అయినప్పుడు, అందరినీ ప్రేమగా భావించినప్పుడు ఇంకా వేరే చేసేదంటూ ఇంకోటి లేదని. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఈరోజు నాకు అర్థమవుతున్నది ఏంటంటే చేసేదంటూ ఏం లేదని. ఆ రోజేమో నేను సాధన చేయాలి, నాకు ఇంకా ఇక్కడ ఇది సంతృప్తి లేదు అని వెతికి తిరిగి ఇట్లా ప్రయాణంలో ఉన్నాం. ఈరోజు అర్థమవుతున్నది ఏంది, ఆయన ఆ రోజు చెప్పిన ఒక ప్రేమనే అన్నిటికంటే గొప్పదని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే జిడ్డు కృష్ణమూర్తి చెప్పింది కూడా నేను 30 ఏళ్ల కింద ఫస్ట్ ఆధ్యాత్మికంగా మారినప్పుడు అర్థం కాలే, ఒక్క బుక్ కూడా అర్థం కాలే. ఆయన జస్ట్ అలా ఉండు, అసలు ఆయన ప్రకృతిలో ఆయన చెప్పేదంటూ ఏం లేదు. ఈ క్షణం ఎలా ఉండాలో అలా ఉండు అని అంటున్నాడు, అంతేగాని ఇంకోటి లేదు. కానీ మనం ఈ క్షణం విడిచిపెట్టేసి రేపటి గురించి ఇంకో క్షణం గురించి తలాడుతున్నాం. మరి పోయిన క్షణం గురించి బాధపడుతున్నాం. ఈ క్షణాన్ని మర్చిపోయి పోయిన క్షణాల గురించి బాధపడుతున్నాం. కాబట్టి ఎవరు చెప్పిన సూక్తి అయినా కూడా ఇక్కడ ఈరోజు ఉన్నప్పుడు ఏం చేయాలనో అది చేయడమే మన ధర్మం, అంతవరకే. కానీ రేపు ఏదో అవుతుంది, నేను రేపు ఉండను ఇవాళ చేస్తాను కాదు. ఉన్నప్పుడు రేపు ఉంటే రేపు చెయ్యి, ఉన్నప్పుడే ఇది చేసుకోవడంలో నేను ఇవాళ చేయను కానీ రేపు చేస్తా అంటే రేపటికి నీవు ఉండకపోవచ్చు, ఇంకో క్షణం నీవు ఉండకపోవచ్చు. ఎక్కడ కూడా మనం గ్యారంటీ లేదు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒకరు 90 ఏళ్ళైనా బతున్నారు, ఒకరు 20 ఏళ్ళకే పోతున్నారు, 4 ఏళ్ళకి పుట్టిన పాప కూడా పోతుంది, ఎన్నో రోగాలు. కాబట్టి మనం ఈరోజు మనకి ఇదంతా ఇచ్చినందుకు భగవంతుడు కాళ్ళు ఇచ్చిండు, చేతులు ఇచ్చిండు, చెవులు అన్నీ సక్రమంగా ఇచ్చి భోజనం ఇచ్చిండు, హాయిగా పడుకోవడానికి ఇల్లు ఇచ్చిండు, పిల్లల్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మనం ఇంకా ఏది ఇవ్వలేదు, సగం ఉన్నామని బాధపడుతూ అనారోగ్యాలకు గురి అవుతూ ఇబ్బందులు పడుతున్నాం.
కానీ ఇచ్చిన దాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఇచ్చిన దాన్ని సక్రమంగా వినియోగించి అందరూ జీవన్ముక్తులయ్యి అసలు మళ్ళీ రేపు అనేది మనకు లేదు, ఈరోజే జీవన్ముక్తులం అనే భావనతో ఆ ఆత్మ స్వస్వరూప జ్ఞానంతో మెలిగి తరిస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ చిన్ని అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.